24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం నుండి. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలో ఉండండి నాయన. యేసయ్యా, మా మధ్యలో ఉండండి నాయన. పరలోకపు తండ్రి, మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. తండ్రిగాను, కుమారుడైన యేసయ్యగాను, పరిశుద్ధాత్మగాను మా మధ్యలో మీరున్నందుకు మీకు స్తుతి చెల్లించుకుంటూ ఈ సమయాన్ని అంతటిని మీకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంగ్లీష్లో ఒక న్యూస్ ఛానల్ ఉంది, దాని పేరు ద ఫస్ట్ పోస్ట్. ఇది మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ద ఫస్ట్ పోస్ట్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఆ ఇంగ్లీష్ ఛానల్లో ఒక 2-3 రోజుల క్రితము ఒక న్యూస్ వచ్చింది, ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయిందంట. మామూలుగా అది తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల టైంలో తిరిగేస్తుంది. తన చుట్టూ తాను ఒక రొటేషన్ కొడితే 24 అవర్స్ అవుతుంది, మనకు ఒక పగలు ఒక రాత్రి అవుతుంది. కానీ ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, ద ఫస్ట్ పోస్ట్ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఏమేశారంటే, భూమి అది ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుంది. కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది అని అంటే, దాని స్పీడ్ పెంచేసింది. స్పీడ్ పెరిగితే ఏమవుతుంది అని అంటే, పగలు లేదా రాత్రి సమయము కొంచెం తక్కువ చేయబడుతుంది. అంటే త్వరగా పగలవుతుంది, త్వరగా రాత్రి అయిపోతుంది. అంత ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉంటుంది. అదేంటో మన కాలంలోనే ఇలాంటి వింత వింత వార్తలు వినబడతా ఉంటున్నాయి. భూమి కొంచెం తిరగటం స్పీడ్గా అయ్యింది. ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, ద ఫస్ట్ పోస్ట్ అనే న్యూస్ ఛానల్లో ఏం చెప్పారు అని అంటే, దినములు తక్కువ చేయబడుతున్నాయి అని అంటున్నారు. ఆ మాట వింటే నాకు కరెక్ట్గా నాకు ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది. ఇదేంటి ఇట్లా అని అంటున్నారు అని. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట, ఆ మాట అది ఇప్పుడు మనం చదివాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అని రాయబడింది. దినములు తక్కువ చేయబడాలి అని అంటే భూమి ఫాస్ట్గా తిరగాలి. అందుకని అది స్పీడ్గా తిరగటం ప్రారంభం అయింది. అసలు వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభు దేని గురించి చెప్తున్నారు అని అంటే, ఒక కాలం ఉందండి, దాన్ని మహాశ్రమల కాలం అంటారు. భూమి పుట్టినప్పటి నుండి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇక ఎప్పటికీ ఉండని శ్రమ ఆ 7 సంవత్సరాల కాలంలో ఉండబోతుంది. ఆ 7 సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆ టైంలో ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు ఒక విధమైన నరకాన్ని అనుభవిస్తారు అని బైబిల్ పండితులు భావిస్తారు. ఈ 7 సంవత్సరాల కాలాన్ని 2 భాగాలు చేస్తారు. మొదటి భాగమేమో 3.5 సంవత్సరాలు, రెండవ భాగమేమో 3.5 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలం ఎలాగుంటుందో చెప్పలేం, కానీ ఆఖరి 3.5 సంవత్సరాలు మాత్రము దేవుని దగ్గర నుంచి ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడింది. అది మహాశ్రమ. అప్పుడు అది తట్టుకోలేరు ఎవరు. 7 ఉగ్రతా పాత్రల గురించి మనకు ప్రకటన గ్రంథంలో ఉంది. ఒక్కొక్క పాత్ర ఈ భూమి మీద కుమ్మరింపబడతా ఉంటుంటే మనుషులు దేవుణ్ణి దూషిస్తారంట, కానీ మారు మనసు పొందరు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండిద్ది, మహాశ్రమకరంగా కూడా ఉండిద్ది. ఎందుకు అద్భుతంగా ఉండిద్ది అని అంటే, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు దేవుడు 2 సాక్షుల్ని భూమి మీదకు పంపిస్తాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడతా ఉంటాయి. టోటల్గా 7 సంవత్సరాల కాలం.
ఈ 7 సంవత్సరాల కాలం గురించి యేసు ప్రభు మాట్లాడుతా ఏమంటాడు అనంటే, ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొన నేరడు అని యేసు ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు 12 గంటలు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పగలు, సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రిగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పుడు భూమి స్పీడ్గా తిరిగితే ఏమవుతుంది అని అంటే త్వరగా ఆ దినాలు గడిచిపోతాయి. అప్పుడు ఏమైంది అని అంటే ఆ శ్రమలు అనుభవించే కాలంలో ఉన్న ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఆ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అని రాయబడింది. అంటే ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఆ ఏర్పరచబడిన వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత 3.5 సంవత్సరాలు, టోటల్గా 7 సంవత్సరాల కాలంలో ఉంటారు. ఆఖరి 3.5 సంవత్సరాల్లో సంఘం ఉండదు. అప్పుడు దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడింది. కానీ ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద. ఆ 7 ఏళ్ళు ఎక్కడికి పోరు, ఈ భూమి మీదే ఉంటారు. వాళ్ళ కోసము భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయింది. ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాల. మనం ఈ ఫ్రైడే ప్రతి వారము ఈ రాకడు గురించి, సంఘమెత్తబడటం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిసారి ఏదో ఒక విషయం దేవుడు మనకి సూచనగా చూపిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన జనరేషన్లో అదంతా జరగబోతుంది, మనం చూడబోతున్నాం. మన జనరేషన్ లాస్ట్ జనరేషన్, మన తరంలో ఈ వింతలన్నీ వస్తూ ఉన్నాయి. లేకపోతే చూడండి, భూమి ఇప్పుడు స్పీడ్గా తిరగటం ఏంటి, అది మరీ ఫాస్ట్ ఏం వెళ్ళట్లా. అది 1.32 మిల్లీ సెకండ్స్ ఏమో ఫాస్ట్ అయింది, స్పీడప్ అయింది. అది రాను ఇంకా స్పీడ్గా తిరగచ్చు. అది ఎంత స్పీడ్గా తిరుగుతుందో మనకు తెలియదు. కానీ మన జనరేషన్లో మాత్రము ఇది జరుగుతుంది. ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలం ముందు చూడండి, దీని గురించి ఒక చాలా పెద్ద థియరీ ఉంది. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, ఈ విషయం గురించి క్రైస్తవ పెద్దల్లో, క్రైస్తవుల మధ్య ఒక పెద్ద కొట్లాట ఉంది. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, శ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తబడిద్ది అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, లేదు 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైద్ది, మొదటి 3.5 సంవత్సరాలు సంఘం ఇక్కడ ఉండిద్ది, మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. దాని మిడ్ ట్రిబులేషన్. నేనేం నమ్ముతున్నాను అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడినా, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడినా, మనం మాత్రము ఆ తరంలో ఉన్నాం, ఆ జనరేషన్లో ఉన్నాం. మీరు ఏదైనా నమ్మండి, శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని అన్నా నమ్మండి, లేదా శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అయినా నమ్మండి. ఈ 2 థియరీస్లో ఏది నమ్మినా ఒకటి మాత్రం నిజం ఏంటి అని అంటే, మన తరం అది చూడటం మనము చూడబోతున్నాం, మన తరం చూడబోతుంది అది. ఎందుకంటే మన తరంలోనే ఎర్రని పేర్లు దొరుకుతున్నాయి, మన తరంలోనే ఈ యుద్ధ సమాచారం, వరల్డ్ వార్ జరుగుతుంది, మన తరంలోనే ఇజ్రాయెల్ అనేది న్యూస్లో కనబడతా ఉంది, మన తరంలోనే మనం చూస్తూ ఉండగానే ఇజ్రాయెల్ అనేది ఒక దేశంగా కట్టబడింది, మన తరంలోనే వాళ్ళు మందిరం కట్టాలి అని అనుకుంటున్నారు, మన తరంలోనే ఇరాన్ వాళ్ళ మీద యుద్ధానికి సిద్ధపడుతుంది, మన తరంలోనే బైబిల్లో రాయబడిన ప్రవచనాలు ప్రిసైజ్గా ఈ తరంలోనే నెరవేర్పు జరగటం మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది చెప్పినట్టు శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడింది, లేదా శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడింది అని నోవాహు జలప్రళయం గురించి చెప్తారు. నోవాహు జలప్రళయంలో ఏం జరిగింది అని అంటే, నోవాహు జలప్రళయం రావటానికంటే ముందు ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయనే హానోకు. హానోకు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడు హానోకుతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు.
ఆయనకు 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హానోకుతో దేవుడు మాట్లాడాడు. అక్కడి నుండి 300 సంవత్సరాలు దేవునితో అతడు నడుస్తూ ఉన్నాడు. 365వ సంవత్సరంలో ఆయన్ని దేవుడు పరలోకం తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడే సిద్ధాంతం నమ్మే వాళ్ళు ఏమంటారంటే, జలప్రళయం రావటానికంటే ముందు హానోకు పరలోకంలోకి వెళ్ళాడు. కాబట్టి సంఘం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడిద్ది అని చెప్తారు. మధ్యలో సంఘం మధ్యలో శ్రమల కాలానికి మధ్యలో ఎత్తబడిద్ది అన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, జలప్రళయం వచ్చింది అంటే ఉగ్రత వచ్చింది. ఉగ్రతలో నోవాహు ఉన్నాడు. నోవాహు వాడలో ఉన్నాడు. ఆ వాడనే దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. అంత భయంకరమైన వర్షంలో కూడా దేవుడు నోవాహుని ప్రొటెక్ట్ చేశాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఉండిద్ది, ఆ సంఘాన్ని ఆ శ్రమల్లో దేవుడు కాపాడుతాడు అని చెప్తారు. రెండిటికి తగినన్ని వచనాలు ఉన్నాయి. సంఘం ముందెత్తబడిద్ది అని చెప్పడానికి దానికి సపోర్టివ్గా కొన్ని వచనాలు చూపిస్తారు. సంఘం మధ్యలో ఎత్తబడిద్ది అని చెప్పడానికి కొన్ని వచనాలు చూపిస్తారు. కానీ నేను మీకు ఒక మాట చెప్తాను. అదే ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 2 అధ్యాయాల్లో 2 మాటలు ఉన్నాయి. మనం అది చదువుదాము. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చదువుతాను చూడండి. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలాను కనెను. హానోకు మెతూషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అలాగే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుతాను చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది. ఈ 2 వచనాల్లో ఒక కామన్ థింగ్ ఏంటో తెలుసా? హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. సంఘము 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందెత్తబడిన, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో ఎత్తబడేది ఎవరు అని అంటే ద పీపుల్ హూ వాక్ విత్ గాడ్. దేవునితో నడిచే వాళ్ళు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారండి. దేవునితో నడవటం లేకపోతే 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడినా విడవబడతారు, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడినా విడవబడతారు. సూచనలు జరుగుతూ ఉండగా ఈ ఇద్దరిలో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, హానోకు ప్రిపేర్ అయ్యాడు, నోవాహు ప్రిపేర్ అయ్యాడు. హానోకుని ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళాడు? మిగిలిన వాళ్ళని ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళాలా? హానోకుని దేవుడు తీసుకెళ్ళటానికి ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే, 300 years నడిచాడండి దేవునితో. నడిచాడు ఆయన. నోవాహు ఎందుకు ప్రొటెక్ట్ చేయబడ్డాడు అని అంటే, నోవాహు కూడా నడిచాడు. అతడు నడిచాడు, దేవునితో నడిచను అని రాయబడింది. బోత్ హ్యావ్ ద సిమిలారిటీ. ఇద్దరికి ఒక గుణం ఉంది. అదేంటి అని అంటే, వాళ్ళు దేవునితో నడిచారు. హీబ్రూ పదం నడవటానికి ఒక పదం వాడారు అక్కడ. అదేంటంటే హలాక్. హలాక్ అంటే నడవటం. దానికి ఇంకొక అర్థం ఏంటి అని అంటే, ఒకే స్వభావము అని అర్థం. స్వభావం, ఒకే స్వభావం. హానోకు దేవునితో నడిచెను అంటే అర్థం ఏంటంటే, హానోకు దేవుని స్వభావంతో ఏకీభవించెను అని అర్థం. నోవాహు దేవునితో నడిచెను అని అంటే, నోవాహు దేవుని స్వభావముతో ఏకీభవించెను అని రాయబడింది. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఒక వ్యక్తిని పరలోకం తీసుకుని వెళ్ళాలి అని అంటే అది అంత ఈజీ కాదు. అది అంత ఇట్లా చిటికేసినంత ఈజీగా వెళ్ళలేం. దానికి ప్రిపరేషన్ అవసరం. హానోకు 300 సంవత్సరాలు దేవుని స్వభావంతో ఏకీభవించాడంట. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడవటం అంటే 300 సంవత్సరాలు హానోకు దేవునితో ఏకీభవించాడు.
దేవుడు ఏదైనా చెప్తా ఉన్నాడు అని అనుకోండి, హానోకు యస్ లార్డ్, అలాగే నాయన, నేను అలాగే చేస్తాను, నేను అలాగే నడుస్తాను ప్రభా, నేను ఇట్లాగే నీకు ఇష్టంగానే ఉంటాను అని. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడింది. దేవునితో నడవాలి అని అంటే దేవునితో కలిసి మనం అడుగులేయాలి. దేవునితో నడవటం అని అంటే ఆయనతో ఏకీభవించాలి, ఆయన స్వభావంతో ఏకీభవించాలి. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవుడు కొన్నిసార్లు ఒప్పుకోడండి. కొన్నిసార్లు శిక్షించి మళ్ళీ ఒప్పుకుంటాడేమో కానీ కొన్ని విషయాల్లో దేవునితో ఏకీభవించకపోతే దేవుడు రాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో 32, 33 అధ్యాయాలు, 2 అధ్యాయాలు తర్వాత మీరు చదవండి. మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను నీకు చూపిస్తున్న ఆ పర్వతం మీదకి రా అంటాడు. అప్పుడు మోషే ఆ పర్వతం మీదకి వెళ్తాడు, సీనాయి పర్వతం మీదకి. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 7 రోజులు మోషే పర్వతం మీద ఉంటాడు, 7 days. ఆ 7 రోజులు మోషేతో దేవుడేం మాట్లాడ్డు, దేవుడు కనబడ్డు. కానీ ఒక మండుతున్న అగ్ని వచ్చి దాంట్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది. మోషే ఆ మొదటి 7 రోజులు ఏం చేశాడంటే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అతడు కనిపెడతా ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. దేవుడే రమ్మన్నాడు సీనాయి పర్వతం మీదకి. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, కానీ దేవుడు అక్కడ లేడు. ఇప్పుడు మోషే ఏం చేయాలి, తిరిగి కిందకు వచ్చేసేయాలి. దేవుడు రమ్మన్నాడు కానీ అక్కడ దేవుడు లేడు అని కిందకు వచ్చేసేయాలి. కానీ మోషే కిందకు వచ్చేలా వెయిట్ చేశాడు. మొదటి రోజు మాట్లాడలా దేవుడు, 2వ రోజు మాట్లాడలా, 3వ రోజు మాట్లాడలా, 4వ రోజు మాట్లాడలా, 5వ రోజు మాట్లాడలా, 6వ రోజు మాట్లాడలా. ఆయన అలాగే కొండ మీద ఉన్నాడు. ఇక్కడ ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ కొండ మీద నీళ్ళు ఉండవు, ఆహారం ఉండదు. అతనికి దాహమైనా ఆకలైనా అతను కొండ మీద నుంచి కిందకి దిగిరాలా. కొండ మీద వెయిట్ చేస్తున్నాడు. 7వ రోజు ఒక అగ్ని వంటి మేఘము దాని మీదకి వచ్చి నిలబడింది. తర్వాత 33 రోజులు, టోటల్గా 40 రోజులు మోషే పర్వతం మీద ఉన్నాడు. 7 రోజులేమో వెయిట్ చేశాడు. 7వ రోజు దేవుడు వచ్చి మోషేతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. 33 రోజులు ఉన్నారు. ఆ 33 రోజులు టోటల్గా 7 + 33 40 రోజులు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు చెబుతున్నాడు. నేను వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా, ఆ దేశంలో వీళ్ళు ఇలాగుండాలి, అక్కడ వాళ్ళు ఇలా ఉంటారు, మీరు ఈ చట్టాన్ని ఫాలో అవ్వాలి, మీరు ఈ విధంగా నీతిమంతులుగా ఉంటారు, వాళ్ళు ఇలా చేయాలి. నేను మీ మధ్యలో నివాసం ఉండాలనుకుంటున్నా, నేను మీ మధ్యలోనే ఉంటా, నేను పరలోకంలో ఉండను, నాకు పరలోకంలోకి వెళ్ళాలని లేదు, కాబట్టి మీ మధ్య నాకు ఒక ప్రత్యక్షపు గుడారం తయారు చేయి, నేను అందులోకి వస్తాను. ఆ ప్రత్యక్షపు గుడారంలో మందసం ఉండాలి, నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను, నేను మీతో మాట్లాడతాను, మీరంటే నాకు ఇష్టం, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా జనము, మీరు నా సొత్తు అని దేవుడు ఆ 33 రోజుల పాటు మోషేకి అన్నీ చెప్తా ఉన్నాడు. కొండ కింద ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అంటే 40 రోజులు అవుతుంది మోషే కొండపైకి వెళ్ళి. ఆ కొండపైన అగ్ని వంటి మేఘం ఉంది, వీళ్ళు చూస్తున్నారు. మోషే ఆ అగ్ని వంటి మేఘం లోపలికి వెళ్ళాడు, కానీ కిందకి రావట్లా. వీళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడి నుంచి ఒక ఫోన్ లేదు, అక్కడి నుంచి ఒక సూచన లేదు, ఏమి లేదు. ఈ ఇశ్రాయేలీలు కింద కూర్చుని కింద వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏమనిపించింది అని అంటే ఇక ఈ మోషే చనిపోయి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే 100 సంవత్సరాలు పైబడే ఉన్నాడు మోషే. అందుకని మోషే చనిపోయి ఉండొచ్చు, కాబట్టి ఈ మోషే ఇక కిందకి రాడేమో. అందుకని వాళ్ళు ఇశ్రాయేలీలు కింద ఉండి దేవుని కోసం కనిపెట్టకుండా వాళ్ళు కింద ఒక బొమ్మను తయారు చేసుకున్నారు. బంగారం తీసుకుని ఒక దూడను తయారు చేసి ఆ దూడకు ఆరాధన చేయటం స్టార్ట్ చేశారు. వెంటనే దేవుడు మోషేతో అంటాడు, మోషే ఈ ప్రజలు కఠిన హృదయం కలిగిన వాళ్ళు, తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు, నువ్వు కిందకి వెళ్ళిపో, నేను ఈ ప్రజలతోటి ఇక వండలేను, నేను ఈ ఏళ్లతోటి రాను, నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను,
వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాను, వీళ్ళని అక్కడికి తీసుకెళ్తాను, ప్రత్యక్షపు గుడారం కట్టు, నేను మీ మధ్యలో ఉంటాను అని అన్నా కదా. కానీ ఇక నేను రాను, అసలు వీళ్ళు నాకు వద్దు, వీళ్ళని నేను తుడిచేస్తాను. మోషే నువ్వు ఒక్కసారి పక్కకు తప్పుకో, మొత్తం కింద ఉన్న ఇశ్రాయేలీలు మొత్తాన్ని నేను చంపేస్తా, నువ్వు నాకు నచ్చావు, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ పిల్లల్ని గొప్పవారిగా చేస్తాను, వాళ్ళకి నేను దేశాన్ని ఇస్తాను అని అంటాడు. అక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, 40 రోజుల్లో దేవుడు అద్భుతంగా ప్లాన్ చేశాడు. కానీ వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ని బట్టి దేవుడు అంటున్నాడు, వీళ్ళు నాకు వద్దు, వీళ్ళతో నేను రాను, వీళ్ళతోటి నేను నడవలేను, వాళ్ళని చంపేస్తాను, వీళ్ళు నాకు వద్దు అని అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, రక్షించబడినప్పుడు చాలా అగ్నిలాగా మండుతాం మనం. కాలం గడిచే కొలది దేవుడు అద్భుతాలు చేయకపోతే, సూచిక్రియలు చేయకపోతే, దేవుని ప్రత్యక్షతలు కనబడకపోతే, మోటివేషన్ ఉండకపోతే మెల్లిగా లోకంలోకి కలిసిపోతాం. ఆ టైంలో గనక బోర మోగింది అనుకోండి, అప్పటికి దేవుని మైండ్లో ఏముంటుందంటే, వీళ్ళు నాకు వద్దు అని అనుకున్న టైంలో బోర మోగితే మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళలేడు దేవుడు. అంటే ప్రతి దినము మనము దేవునికి చాలా క్లోజ్గా నడిచేటట్లు స్వభావాన్ని మార్చుకోవాలండి. అదంత ఈజీ కాదు. అది దేవునితో ఒకే ఒక క్షణంతో, ఒకే ఒక మాటతోటి మనము దేవునికి ఇష్టలుగా అనిపించుకోవటం అనేది అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ టైం. నోవాహు వాడ తయారు చేశాడు, 120 సంవత్సరాలు పట్టిందంట. నోవాహు లైఫ్ మొత్తం గమనిస్తే వాడ తయారు చేసేంత వరకు, దానికి ముందు బైబిల్ చెప్తుంది నోవాహు దేవునితో నడిచాడు, హానోకు దేవునితో నడిచాడు. హానోకు 300 సంవత్సరాల పాటు నడిచాడు. అంటే దేవుని స్వభావంతో ఏకీభవిస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది, యేసయ్యా నేనేమన్నా పాపాలు చేస్తుంటే క్షమించు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచబడు, ఆమేన్ అని ప్రార్థన చేస్తారు. జస్ట్ 2 మాటలు. అది హృదయంలో నుంచి వచ్చినా, అది హృదయంలో నుంచి రాకపోయినా ఆ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమించబడి ఉండొచ్చు, క్షమించబడకపోయి కూడా ఉండొచ్చు. కొన్ని పాపాలకి అంత ఈజీగా క్షమాపణ దొరకదండి. కొన్ని పాపాలు దేవునికి అగెన్స్ట్గా చేసి ఉంటాయి. దేవునికి అగెన్స్ట్గా చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చాలా ప్రాధేయపడాలి. అది అంత ఈజీ కాదు, అది అంత ఈజియెస్ట్ విషయం కూడా కాదు. నేను దేవునికి అగెన్స్ట్గా ఓ పని చేశానండి. వాక్యం చెప్తా, నా నోటి నుంచి ఒక మాట పలికాను. ఆ మాట ఒకవైపు చూస్తే కరెక్టే, ఇంకోవైపు చూస్తే అది కరెక్ట్ కాదు. అంటే దేవుని వాక్యం గురించి, బైబిల్ గురించి నేను ఒక స్టేట్మెంట్ చేశా. ఆ స్టేట్మెంట్ ఒక విషయంలో కరెక్టే, ఒక విషయంలో ఒకవైపు నుంచి చూస్తే అది కరెక్ట్ కాదు. సరే, నేను అది చెప్పిన తర్వాత ఏమైంది అని అంటే, సేమ్ అదే స్టేట్మెంట్ ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, ఒక పెద్ద ప్రవక్త, ఆయన కూడా సేమ్ స్టేట్మెంట్ చేశాడు. సేమ్ స్టేట్మెంట్ చేసి దేవుని వాక్యం గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. నేను అంతకు ముందు అదే మాట చెప్పా, దేవుని వాక్యం గురించి అదే మాట చెప్పాను. ఆ స్టేట్మెంట్ నా నోటి నుంచి వెళ్ళింది దేవుని వాక్యం గురించి. అయితే నేను మాట్లాడిన ఆ మాట దేవునికి అగెన్స్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. అది నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, కానీ ఒకవైపు నుంచి చూస్తే అది కరెక్టే. ఆ మాట నేను ఇప్పుడు చెప్పలేను, అది ఒక స్టేట్మెంట్. ఆయన చెప్పినప్పుడు ఆయన అది కరెక్ట్గా చెప్పాడు. ఇది ఇందుకే, అది నేను చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు. అంటే నాది మెసేజ్ చూసాడని కాదు, సేమ్ ఇద్దరం ఒకేలాగా మాట్లాడాం. కానీ ఆయన జస్టిఫికేషన్ ఆయన చేశాడు, నేను చేయలేకపోయా. తర్వాత ఒకరోజు నేను ఎక్కువ ప్రేయర్లో ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అది నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇలా అనకూడదు, ఇది రాంగ్, ఈ మాట నువ్వు ఆ టైంలో ఉండకుండా ఉండాల్సింది అని. ఆ మాట ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి విన్నానో,
ఆ క్షణంలోనే నా కాళ్ళు చేతులు చల్లబడిపోయినట్టు అనిపించింది. హౌ కెన్ ఐ స్పీక్ లైక్ దట్? మోషే ఒక కర్రతో వెళ్ళి బండను కొట్టాడు. ఫస్ట్ టైం కొట్టినప్పుడు కరెక్ట్ అయింది. తర్వాత దేవుడు చెప్పాడు బండతో మాట్లాడన్నాడు, కానీ పోయి మళ్ళీ బండను కొట్టాడు. ఆ దెబ్బతోటి మోషేకి ఇశ్రాయేలు దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశం లేదు అని చెప్పాడు. జస్ట్ ఒక చిన్న మిస్టేక్. కొన్ని మిస్టేక్స్ని దేవుడు పెద్దగా పట్టించుకోడండి. అవి మనుషుల దృష్టిలో భయంకరమైన పాపాలుగా ఉండొచ్చు, వాటిని దేవుడు ఈజీగా క్షమించేస్తాడు. కొన్ని మిస్టేక్స్ అవి మనుషుల దృష్టిలో చాలా చిన్నగా ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ విషయంలో నేను దేవునితో సమాధాన పడటానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. దేవునితో ఎవరి దగ్గరైనా పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి, అరే సార్ నేను ఇలా అనకుండా ఉండాల్సింది, నేను ఇలా అన్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుదామని అనుకుంటా ఉన్నా. నేను అలా అనుకుంటా ఉన్నా, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా ఎవరితో అది సమాధానం రాదు. ఇది భూమి మీద ఉన్న మనుషులతో అయ్యేది కాదు. అది ఐ స్పోక్ సంథింగ్ అగెన్స్ట్ గాడ్. దేవునికే వ్యతిరేకంగా ఆయన అంటే అది బ్లాస్ఫీమీ కాదు, అంటే దేవదూషణ కాదు నేను చేసింది. జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఎన్నో మెసేజెస్ చెప్పే కానీ ఆ ఒక్క స్టేట్మెంట్ దేవుడు నువ్వు ఇలా అనకూడదు అని అన్నప్పుడు ఆ క్షణంలో నా కాళ్ళు చేతులు చల్లబడినట్టు అయిపోయింది. తర్వాత గంటలు 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 దేవుని దగ్గర వేడుకున్న తర్వాత దేవుడు నేను క్షమించను అని చెప్పాడు. కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఆయన్ని ఒప్పించుకోవటం అంత ఈజీ కాదండి. ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు, దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు, దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పాపాలు ఊరినే క్షమించబడతాయి. ఇప్పుడు వ్యభిచారం చేశారనుకోండి, కానీ దేవునికి అగెన్స్ట్గా ఒక చిన్న పాపం చేసినందుకు, పాపం కూడా కాదు, మోషే బండ అది రాయితో మాట్లాడు అన్నాడు, రాయిని కొట్టాడు అంతే. ఆ ఒక్కదానికి మోషేకి ప్రవేశం లేకుండా అయిపోయింది. కొన్నిసార్లు ఏమవుతాయి అని అంటే, ఎంత బతికినా కూడా ఒక చిన్న మిస్టేక్ చేసి కొంతమంది నరకానికి వెళ్ళిపోతారు. అవి మీకు వెంటనే తెలియవు. నాయనా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని భక్తుడు అంటాడు. ముఖ కాంతిలో ప్రతి దినం ఉండాలండి. లాస్ట్ డేస్లో, చివరి దినాల్లో దేవుని ముఖపు వెలుగులోకి నువ్వు వెళ్ళి నడవాలి. నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు రక్తం మన ప్రతి పాపం నుండి కడిగి వేస్తుంది. యూ మస్ట్ క్యారీ ద లైట్. మీ లోపల వెలుగుండాలి. మీరు వెలుగులో నడుస్తూ ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం ఎక్కడైనా ఏమన్నా మిస్టేక్ జరిగింది అని అంటే ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి, ప్రభువా నేను ఈ మిస్టేక్ చేశాను ఆయన, నన్ను క్షమించిన ఆయన అని అడగటానికి మనము సిద్ధంగా ఉండాలి. ప్రతి దినం మనం కరెక్ట్ చేసుకోవాలి. అది హానోకు చేశాడండి, అది నోవాహు చేశాడు. హానోకు తన జీవితకాలం మొత్తంలో అసలు ఒక్క పాపం కూడా చేయలేదు అని బైబిల్లో లేదు. హానోకు అస్సలు పాపం చేయలేదు అని చెప్పలేము. హానోకు టోటల్గా 365 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఏ భేదం లేదు. ఆదాము దగ్గర నుంచి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక్క యేసు ప్రభు తప్ప అందరూ పాపం చేశారు. కానీ హానోకు ఏం చేశాడు అని అంటే 300 సంవత్సరాల పాటు దేవునితో నడుస్తున్నాడు. దేవుని స్వభావంతో ఏకీభవిస్తూ ఉన్నాడు. కాలక్రమేణా అతని స్వభావం ఏమైపోయింది అని అంటే దేవునికి మ్యాచ్ అయిపోయింది. నోవాహు దేవుని స్వభావంలోకి మార్చబడటం స్టార్ట్ అయ్యాడు. అందుకనే వాళ్ళిద్దరు ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడితే మీరు ఎత్తబడాలి అని అంటే, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడితే మీరు ఎత్తబడాలి అని అంటే, 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందేమో హానోకును చూపించారు, 7 ఏళ్ల శ్రమల కాలానికి మధ్యలోనేమో నోవాహును చూపించారు. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడినా, మధ్యలో ఎత్తబడినా హానోకు నోవాహు ఇద్దరు లాంటి వాళ్ళు ఎత్తబడతారు. ఆ ఇద్దరిలో ఉన్న ఒకే ఒక గుణం ఏంటి అని అంటే దే వాక్డ్ విత్ గాడ్. వాళ్ళు దేవునితో
నడిచారు. వితౌట్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవకుండా మీరు హెవెన్లోకి వెళ్ళలేరు. పరలోకం అంటే ఏంటో తెలుసా? స్టాండింగ్ బిఫోర్ గాడ్. పరలోకం అంటే ఏంటంటే దేవుని సముఖంలో నిలబడటం. ఒకవేళ ఇప్పటికిప్పుడు యేసు ప్రభు ముఖాముఖిగా వచ్చి మీ ఎదుట నిలబడ్డాడు అనుకోండి, అదే హెవెన్. తండ్రి అయిన దేవుడు మన ఎదుటకు వచ్చి మన ఎదుట నిలబడితే ఆ ప్లేస్ మొత్తం హెవెన్ అయిపోతుంది. పరలోకంలో దేవుడు లేకుండా మనం పరలోకంలోకి వెళ్ళినా అది నరకమే. పరలోకం కాదు దేవుడు లేకపోతే. కాబట్టి ఎవరు పరలోకంలోకి వెళ్తారు, ఎప్పుడు పరలోకంలోకి వెళ్తారు మనకు ఎలా తెలుస్తుందో తెలుసా అండి? ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ వాక్ను బట్టి తెలుస్తుంది. మీరు నడిచే విధానం, దేవునితో నడిచే విధానం బట్టి మీకు అర్థమవుతుంది. మీ లైఫ్లో మాటికి ఒక భయం వేస్తుంది అనుకోండి, అరే నేనేమన్నా తప్పు చేసి ఉంటానా, దేవునికి ఇది ఇష్టంగా ఉండిద్దా, దేవునికి ఇది అనుకూలంగా ఉండిద్దా అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరిశీలన చేసుకుంటా ఉంటుంటే దెన్ యు ఆర్ వాకింగ్ రైట్లీ విత్ గాడ్. నేను అమెరికాలో 6 నెలల్లో 5 నెలల్లో ఉన్నా. అయితే నేనేమన్నానంటే నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఒకరోజు నేను ఊరికినే అట్లా కూర్చునున్నా, ఒంటరిగా కూర్చునున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు. వస్తే ఏమన్నాడు అనంటే, ఏంటి ఇంట్లో వాళ్ళు గుర్తు వస్తున్నారా అని అన్నాడు. అవును కొద్దిగా గుర్తు వస్తున్నారు అని అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయితే నువ్వు కరెక్ట్ వేలోనే ఉన్నావు అని అన్నాడు. నేను ఆయన ముఖాన్ని చూసి కరెక్ట్ వేలో ఉండటం ఏంటి అని అన్నా. చాలామంది ఇక్కడికి వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలను చూసుకుని వెళ్తారు, అమ్మాయిలేమో అబ్బాయిలను చూసుకుని వెళ్తారు. చాలామందికి ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్స్ ఇక్కడే ఉంటారు. నువ్వు ఇంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావు అని అంటే యు ఆర్ ఇన్ కరెక్ట్ వే. అదే నువ్వు ఇంకొక ఆమె నేడు తగులుకున్నాము అనుకో, అప్పుడు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు అని చెప్పాడు. ఆ మాట వింటే నాకు చాలా విచిత్రం అనిపించింది, కానీ నిజం అనిపించింది. నిజం ఏంటి అని అంటే, అక్కడ ఇంకొకరితోటి నేను సహవాసం చేయటం స్టార్ట్ చేస్తే ఇక్కడికి రాబుద్ధి కాదు. ఇక ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం అని బైబిల్ చెప్తుంది. ఈ లోకాన్ని మనం ఎక్కువగా ఇష్టపడితే మనకి హెవెన్కి వెళ్ళబుద్ధి కాదు అసలు. ఈ లోకంలోనే ఇంకా ఎక్కువ బతకాలి, ఈ లోకాన్ని ప్రేమించాలి, ఈ లోకంతో నడవాలి, ఈ లోకాన్ని సంపాదించుకోవాలి. లోకం గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అని అనుకోండి, యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ హెవెన్. మీరు పరలోకం కొరకు రెడీ అవ్వట్లేదు అని. మీరు స్పిరిచువల్గా డెడ్, ఆత్మీయంగా చనిపోయినట్లే. ఆత్మీయంగా బతికి ఉండటం అంటే ఏంటో తెలుసా? మీరు దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. ప్రతిరోజు దేవునితో మాట్లాడటం, దేవునితో నడవటం, దేవునితో సమయం గడపటం మీరు ఇష్టపడతారు. మీరు గనక దేవునితో సమయం గడపటం అనే ఇష్టం, ఆ కోరిక, దప్పిక లేదు అని అంటే యు ఆర్ నాట్ రెడీ ఫర్ ర్యాప్చర్. సంఘం ఎత్తబడితే మీరు ఎత్తబడటానికి సిద్ధంగా లేరు అని మీకు అర్థమవుతుందా? మీరు ఎక్కడికన్నా వెళ్ళారు, అక్కడ ఏదో పెళ్లిలో కూర్చున్నారు, లేదా ఏదో ఫంక్షన్లో కూర్చున్నారు, కానీ రెగ్యులర్గా మీకు ఒక ప్రేయర్ టైం ఉంటుంది. ఆ ప్రేయర్ టైం మిస్ అవుతుంది, కానీ ఆ ఫంక్షన్లో మీరు అక్కడ ఉండాలి. ఆ టైంలో మీ హృదయం అంతా ప్రార్థన మీద, దేవుని మీద ఉంటుంది అనుకోండి, ర్యాప్చర్ వచ్చి మీరు ఎత్తబడతారండి. కానీ కొంతమందికి అమావాస్య రోజు ప్రార్థన చేస్తారు, పౌర్ణమి రోజు ప్రార్థన చేస్తారు, జనవరి 1కి లేదా డిసెంబర్ 31కి ప్రార్థన చేస్తారు. వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకొక రెగ్యులర్ లైఫ్ ఉండదు, వాళ్ళకొక హ్యాబిట్ ఉండదు. దేవునితో నడిచే అనుభవము అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందరు క్రైస్తవులు పరలోకంలోకి వెళ్తారు అని అంటే అదొక భ్రమే. యేసు ప్రభు క్లియర్గా చెప్పారు, 2 తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు విడవబడుతున్నారు. 2 పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. 2 ఇంటి మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. 2 మంచంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అంటే వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి, ఒకే ట్రైబ్కి, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. తిరగలు విసిరేటప్పుడు 2 ఏకీభవించిందే తిరగలు రన్ కాదు. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. సమ్ పీపుల్ విల్ బి అటాచ్డ్ టు దిస్ వరల్డ్. కొంతమంది ఈ లోకానికి అంటుకుపోతున్నారండి. రక్షణ లేని వాళ్ళ గురించి చెప్పట్లే నేను. రక్షణ లేని వాళ్ళు ఆల్రెడీ లోకంలో కలిసిపోయారు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా.
క్రిస్టియన్స్ అని పలకబడిన వాళ్ళు, క్రిస్టియన్స్ అని పిలువబడిన వాళ్ళు, విశ్వాసులు అని పిలువబడిన వాళ్ళు 50% హెవెన్కి వెళ్తారండి ర్యాప్చర్ టైంలో. ఓ చర్చిలో 100 మంది ఉంటే 50 మంది వెళ్తారు. 50 మంది నెక్స్ట్ సండే చర్చిలోకి వెళ్తారు, ఆడ పాస్టర్ గారు ఉండరు. సమ్ పీపుల్ విల్ బి లెఫ్ట్, వాళ్ళు విడవబడతారు. 50 మంది ఎత్తబడతారు. 50% ఒకడు వెళ్తే ఒకడు ఉంటున్నాడు, 5 వెళ్తే 5 ఉంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ హృదయము దేని మీద ఎక్కువగా ఉంటుంది, దేనిని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అది లేకపోతే మీరు గడపలేరు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. లాస్ట్ డేస్లో అందరు మర్చిపోయే విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అని. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. మీరు ఒక నోట్స్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. సండే రోజు ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక చర్చ్కి వెళ్ళండి. చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్లో నుంచి చర్చ్ సర్వీస్ అయిపోయి అందరు బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అభిప్రాయం అడగండి. అయ్యా, సంఘం ఎప్పుడు ఎత్తబడవచ్చు అని అడగండి. సంఘం ఎత్తబడే అనుభవం గురించి నీకు తెలుసా అని అడగండి. సంఘం ఎత్తబడేటప్పుడు మనం ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అని అడగండి. చాలా సంఘాల్లో ఏం చెప్తారు అంటే, అసలు అది వచ్చిద్దని కూడా మాకు తెలియదు అని అంటారు. నన్ను ఒకళ్ళు ఒక కాటేజ్ ప్రేయర్కి పిలిచారు. ఆ కాటేజ్ ప్రేయర్కి వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి వెళ్తే నేనేం చెప్పాను అని అంటే, మనం చివరి దినాల్లో ఉన్నాము, ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఈ విషయాలు జరుగుతున్నాయి అని ప్రస్తుతం జరుగుతున్నాయి, బైబిల్లో ఉన్నాయన్నీ చెప్తా వచ్చా. అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న చాలామంది ఏమన్నారంటే, అసలు ఈ విషయాలన్నీ మాకు తెలియదండి అని అన్నారు. నేను షాక్ అయిపోయా. ఇప్పటి వరకు వాళ్ళు ఈ విషయాలు తెలియదు అని అన్నారు అని అంటే, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చూడండి. దేవుడు కొంతమందికి కొన్ని బయలుపరచడండి. ఎందుకు బయలుపరచడో తెలుసా? వాళ్ళకి వినటానికి ఇష్టం ఉండదు. వినటానికి ఇష్టం ఉండని వ్యక్తికి దేవుడు కూడా ఇవ్వడం. కలిగిన వానికే మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడుతుంది. అంటే ఈ మెసేజ్ మాకు వద్దండి, ఈ విషయాలని మాకు చెప్పొద్దండి, సిద్ధపడటమో, రాకడ, ఎత్తబడటమో, చివరి దినాలు ఇవన్నీ ఎందుకండి అని చెప్తారు. ఒక సిస్టరు ఈ రాకడ గురించి ఎక్కువగా వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా రక్షణ పొందాడు, ఆమె కూడా రక్షించబడింది. వాళ్ళ హస్బెండ్ ఆ సిస్టర్తో ఏమంటారంటే, నేను విన్నా ఆ మాట, ఎందుకు ఆయన మెసేజ్లు అస్తమానం వింటావు ఎందుకు అని అంటాడు. ఆయన ఏం చెబుతాడు అని అంటే, అస్తమానం రాకడ వచ్చి యేసుప్రభు వస్తున్నాడు, సిద్ధపడాలి అని చెప్తున్నాడు, ఆయన ఎందుకు వింటావు అని అంటారు. అంటే లాస్ట్ డేస్లో ఈ వినాలన్నా కూడా భయం వేసిద్ది, వీటిని వినబుద్ధి కాదు, వెంటనే వీటిని చెవులు మూసుకోవాలనిపించింది. అలాంటి వాళ్ళకి దేవుడు అది చెప్పడు. ఇప్పుడు నేను మెసేజ్ చెబితే కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది, నేను వార్తలు వింటా ఉంటుంటే నాకు భయం వేస్తుంది. ఇందాక చెప్పే కదా, మత్తయి సువార్త 24:22లో, ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అని అన్నారు. ఫస్ట్ పోస్ట్ న్యూస్లో వాళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే, భూమి చాలా స్పీడ్ పెరిగింది, ఇప్పుడు దినాలు తక్కువ చేయబడుతున్నాయి అని చెబుతున్నారు. బైబిల్లో ఏం చెప్తున్నారో అది న్యూస్లో చెబుతూ ఉంటుంటే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఓ నాయన తొందరగా వచ్చేస్తుందేమోనని. ఒక విధంగా చెప్పాలి అని అంటే, సంఘం ఇప్పుడు ఎత్తబడటం నాకు కూడా భయంగా ఉంది. నేను కూడా ఇప్పుడు సంఘం ఈరోజే ఎత్తబడాలని కోరుకోవట్లా. ఎందుకంటే నాకు కూడా యేసుప్రభు ముఖం చూడాలి అని అంటే కొంచెం భయంగా ఉంది. ఆయన నాకు ఇచ్చిన టైంకి, నాకు ఇచ్చిన పరిచర్యకి నేను చెయ్యాల్సిందంతా నేను చెయ్యట్లా. నాకు అది చాలా దుఃఖకరంగా ఉంది. నేను టైం వేస్ట్ చేశా, తలాంతులు వేస్ట్ చేశా. అంత ఈజీ కాదు నేను యేసుప్రభుని ఫేస్ చేయటం. ఈ రాత్రి సంఘం ఎత్తబడితే నేను నా ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళ పక్కన వెనకాలకి వెళ్ళి దాక్కోవాలని అనిపిస్తుంది. యేసుప్రభు ముఖం ఎదుటికెళ్ళి నిలబడి ధైర్యంగా, నాయనా నేను చేశాను నాయనా అని చెప్పే ధైర్యం నాకు లేకుండా ఉంది. నేను ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అవ్వలా ర్యాప్చర్ కోసం. ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు అని అంటే, నేను చెయ్యాల్సినంత చేయట్లా. యేసు ప్రభు గనక ఈ టైంలో ఈ భూమి మీద ఉన్నట్టుగా అయితే ఆయన ప్రతి చోటకెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఆయన భారం అంతా అదే ఉండేది. నేను ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నా, నేను చేయాల్సినంత చేయలేకపోతున్నా. నాకు అది అర్థమవుతుంది. నేను పశ్చాత్తాపడుతున్నా.
కానీ ఏదో ఒకటి చేయాలి, ఈ లాస్ట్ డేస్లో ఎలాగైనా చేయాలి అని అనుకుంటున్నా. ఒకసారి 90వ కీర్తన చదువుకుందాం. 90వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. 90వ కీర్తన 12వ వచనం. ఇక రాయబడింది, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని రాయబడింది. నాకేముందో తెలుసా అండి, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, నాకు ఈవెన్ పరిచర్య కూడా చెయ్యాలని లేదు. ఇది వరకైతే పరిచర్య ఎక్కడంటే అక్కడ చెయ్యాలనిపించింది. నాకు ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, రూమ్లో కూర్చుని చక్కగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అని అనిపిస్తుంది. గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ రక్షించబడిన తర్వాత నన్ను ఒక పర్పస్ నిమిత్తం పిలిచాడు దేవుడు. ఆ పర్పస్ నిమిత్తం నేను వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ నాకేంటంటే ఈ మధ్యకాలంలో కూర్చుని ప్రార్థన చేసుకోవటం తప్ప నాకు ఇంకా ఇది రావట్లేదు. ఎందుకు అని అంటే అంత దగ్గరికి వచ్చేసిందండి. నేను ఎత్తబడేటప్పుడు ఏమైద్ది అని అంటే బోర మోగిద్ది, మనందరం ఎత్తబడతాం, మేఘాల మీదకి వెళ్తాం, అక్కడ యేసు ప్రభుని చూస్తాం. పడక ముందే ఒకసారి యేసు ప్రభుని కలవాలి అని అనుకుంటున్నా, ముఖాముఖిగా కలవాలి అని అనుకుంటున్నా. ఏదన్నా ఉంటే ఇప్పుడే ఆయన నన్ను పర్సనల్గా రూమ్లో తిడితే బాగుంటుంది. అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత అరే నేను నీకు ఇది ఇచ్చా అది ఇచ్చా, నువ్వు ఏం చేసావు అది చేసావు ఇది చేసావు అని అనిపించుకునే కంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో ఏదన్నా పడాలి అని అంటే మంచిగా పడిపోయి పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా అన్ని కొట్టేసిన తర్వాత అక్కడ మంచిగా అన్ని మంచి రిపోర్ట్స్ తిట్లన్నీ లోపల పడి మహిమ అంతా మీ అందరి ముందు బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పించుకోవాలని ఉంది. యాక్చువల్గా అలాగే జరిగిద్ది. కానీ ఒక విషయం ఏంటి అని అంటే దినములు చాలా చెడ్డవండి, ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. నేను స్టార్టింగే చెప్పే కదా, 3 రోజులు వారం నుంచి భూమి స్పీడ్ పెరిగింది, భూమి చాలా ఫాస్ట్గా తిరగటం స్టార్ట్ అయింది. ఇప్పుడు దినాలు తక్కువ చేయబడినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? 90వ కీర్తన 12వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. తెలుగు బైబిల్ క్లియర్గా ఏం చెప్తుంది అని అంటే, మా దినాలు లెక్కించటమో మాకు నేర్పించు నాయన అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. దినాలు లెక్కించడం అంటే ఏంటంటే దాని పై వచనాల్లో చెబుతాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉండిన ఏడల 80 సంవత్సరాలు. అంటే 60 సంవత్సరాలు వయసు ఉన్నాడు 80లో కానీ 70లో కానీ మైనస్ చేసుకుంటే ఇంకో 10-20 సంవత్సరాలు బతుకుతాను అని ఆలోచించుకుంటాడు. కానీ హీబ్రూ బైబిల్లో ఏముంది అని అంటే, మా దినములు లెక్కించటం మాకు నేర్పించుము అనే దానికి అర్థం ఏంటి అని అంటే, మా దినాల్ని మేము ఎలా గడపాలో అది ప్లాన్ చేసుకోవటం మాకు నేర్పించు, తెలియజేయి ప్రభువా, మా దినాల్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటం తెలియజేయి ప్రభువా అని అర్థం ఇస్తుంది. మీకు ఇప్పుడు టైం ఉంది, ఈ టైం మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్లాన్ యువర్ డేస్, ప్లాన్ యువర్ షెడ్యూల్. మీ యొక్క జీవితాన్ని మిగిలిన్న ఈ కాలంలో ప్లాన్ చేసుకోండి. దేవునితో మీట్ అయితే, ఫేస్ టు ఫేస్ మీట్ అయితే, ఆయన నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలి అంటే, మంచి దాసురాలా అని పిలిపించుకోవాలి అంటే ఇప్పుడు ఈ రాత్రి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ ఏం చేయాలి, నీ కోసం ఎలా జీవించాలి, ఎలాగుండాలి, ఇలా అలా ఇదంతా మీరు ప్లాన్ చేయాలి. అలా చెయ్యాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? యు మస్ట్ వాక్ విత్ గాడ్. హానోకులాగా నోవాహులాగా దేవునితో నడవటం నేర్చుకోవాలి. యు మస్ట్ నో ఇట్. దేవుని బిడ్డ, ఈ లాస్ట్ డేస్లో నేను ముగించబోయే ముందు ఒక్క మాట చెప్తాను. దేవునితో నడవటం అంటే దేవుని స్వభావంతో ఏకీభవించటం. దేవుని స్వభావంతో ఏకీభవించటం అంటే, నేను ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనం చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక
నడిచిపోదురు అని రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే మాట ఉంది చూడండి. మీరు ఏదైనా చేయగలిగితే ఈ లాస్ట్ డేస్లో మీరు చేసిందల్లా ఏంటంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడటమే. ప్రతిరోజు మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని దేవుని కొరకు ఎదురు చూడండి. అయిపోయింది ఏదో అయిపోయింది. మా దినాలు లెక్కించడమో మనకు తెలియదు. మనకి జ్ఞాన హృదయం కావాలి. మిగిలిన డేస్ మనం ఎలా సిద్ధపడాలో అది మనకు తెలియదు. మనం ఏం చేయాలి అని అంటే కాలం గడిచిపోయింది, మన లోపల ఉన్న ఎనర్జీ అయిపోయింది, అవకాశాలు అయిపోయినాయి, చేయాల్సింది చేయలేదు, మనం నిలబడాల్సిన చోట నిలబడలేదు, అన్నీ ఫెయిల్ అయిపోయాము. కానీ యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మీరు ఏదైనా చేయగలిగితే మీరు చేయగలిగింది ఏంటి అని అంటే నీ గదిలోకి వెళ్ళి నీ తలుపేసుకుని యెహోవా కొరకు ఎదురు చూడు. ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావు నాయన, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయన అని చెప్పి నీ బైబిల్ చదువుకో. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో గడుపుతూ ఉండటం స్టార్ట్ చేయి. ఆయనతో గడపటం స్టార్ట్ చేయి. రోజుకు ఒక గంట సేపన్నా ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని కళ్ళు మూసుకుని ఆయన కొరకు ఎదురు చూడటం స్టార్ట్ చేయండి. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా అండి, లాస్ట్ డేస్లో నూతన బలం మీ బాడీస్లోకి పంపించడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు చేయాల్సినవి చేయలేదు కానీ ఇక చేస్తావు. నువ్వు పొందాల్సినవి పొందుకోలేదు కానీ నువ్వు ఇప్పుడు పొందుకుంటావు. నువ్వు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళలేకపోయావు కానీ ఇప్పుడు వెళ్తావు. నువ్వు అనుభవించాల్సినవి అనుభవించలేదు కానీ ఇప్పుడు అనుభవిస్తావు. 100 సంవత్సరాల వయసుకి అబ్రహాము తన శరీరం మృతతుల్యమైంది కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే దేవుడు అతని లోపలికి ఆ పవర్ని ఇంపార్ట్ చేశాడు. అతడు యవ్వన బలాన్ని పొందుకున్నాడు. మనము క్రిస్టియన్స్ అందరూ టోటల్గా ఎక్కడో ఒక 1% నిలబడి ఉంటారేమో కానీ మనం చెయ్యాల్సినంత అయితే చేయలేదు. యేసయ్య మనల్ని చూసి మనల్ని గట్టిగా ముద్దు పెట్టుకుని హత్తుకుని నువ్వు నాకు ఇష్టడివి, నాకు ప్రియుడివి అని చెప్పే అంత మనం చెయ్యకపోయినా అలా అంటాడు. కానీ ఆయన్ని పరిపూర్ణంగా మనం సంతోషపరచాలి అని అంటే మీరు నూతన బలాన్ని పొందుకోవాల్సిందే. అది ఎలా వచ్చింది అని అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. డైలీ మీరు ఒక పని చేయండి. మీ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని ఈ వచనం ప్రకారం యెహోవా కొరకు ఎదురు చూచువారు. సంఘం ఎత్తబడబోతుందండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ లాస్ట్ డేస్లో చివరి దినాల్లో మీరు చేయగలిగిందల్లా ఏంటి అని అంటే ఎదురు చూడటం. మీ రూమ్లోకి వెళ్ళి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి. కళ్ళు మూసుకుని ప్రభువా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయన అని ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం స్టార్ట్ చేయండి. మీకు ఆయన వెంటనే కనబడకపోవచ్చు, వెంటనే ఆయన స్వరం వినబడకపోవచ్చు, వెంటనే అద్భుతం జరగకపోవచ్చు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. ఒక పెద్ద బండరాయి మీద 1000 లీటర్ల వాటర్ తీసుకొచ్చి పోస్తే ఆ బండకి ఏమి కాదండి. అదే 1000 లీటర్ల నీళ్లు ఆ బండ మీద డ్రాప్ బై డ్రాప్ ఒక్కొక్క చుక్క తర్వాత ఒక చుక్క అట్లా డ్రాప్స్ వేసుకుంటా 1000 లీటర్లు వేసారనుకోండి, ఆ 1000 లీటర్లు అయిపోయే లోపు బండకు రంధ్రం పడిపోతుంది. వాటర్ బండని పగలగొట్టిద్దండి. దాని అర్థం ఏంటి అని అంటే ఒకే రోజు 10 గంటలు ప్రార్థన చేయటం కాదు, 10 రోజులు రోజు గంట ప్రార్థన చేయండి. డైలీ ఏదన్నా ఒక పని చేస్తున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత బండలు కూడా పగులుతాయి. డైలీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు అనుకోండి, మహిమ దిగి రావటం స్టార్ట్ అవుతుంది, బలం దిగి రావటం స్టార్ట్ అవుతుంది. గ్లోరీ, పవర్, అనాయింటింగ్, బ్లెస్సింగ్, హీలింగ్ పవర్ఫుల్గా జరిగిద్దండి. క్యాన్సర్ వచ్చినోడు కూడా వెళ్ళిపోయి రోజు దేవుని సన్నిధిలో కూర్చుంటే 1 నిమిషం చాలండి, కానీ డైలీ చెయ్యాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ప్రభువా ఎదురు చూడటం అంటే ప్రార్థన చేయటం. నీ గదిలోకి వెళ్ళి, ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభువే చెప్పారు, నీ గదిలోకి వెళ్ళి నీ తలుపేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఈరోజు వెళ్ళి ప్రార్థన చేసావు, ప్రభువా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నాయన, నువ్వు త్వరగా రాబోతున్నావు ప్రభువా, నాలో పనికిరాని తీసే ప్రభువా, నీకేది ఇష్టమో అది నా లోపల పెట్టినాయన అని అట్లా రోజు
కొన్ని నిమిషాలు అలా ప్రేయర్ చేస్తూ ఉండండి. ఫస్ట్ డే ఏం జరగకపోవచ్చు, రెండో రోజు ఏం జరగకపోవచ్చు, మూడో రోజు ఏం జరగకపోవచ్చు, నాలుగో రోజు ఏం జరగకపోవచ్చు, ఐదో రోజు ఏం జరగకపోవచ్చు, కాలం గడిచే కొలది నీలో ఏం జరగకపోవచ్చు. కానీ నీకు తెలియని విషయం ఏంటి అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. ఆ బలం ఏం చేసిద్దో తెలుసా? చివరి దినాల్లో మీరేం చెయ్యాలో, దేవుని చిత్తం ఏంటో ఆ బలం చేయటం స్టార్ట్ చేసిద్ది. మీరేం చేయాల్సిన అవసరంలా, దేవుడు ఇచ్చే ఆ బలము మిమ్మల్ని పైకి స్పిరిట్లో రైస్ చేసిద్ది. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలో అక్కడికి తీసుకుని వెళ్ళి పెడతారు. దాన్నే సిద్ధపాటు అంటారు. యు మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక రోజు ప్రార్థన చేస్తారు, వారం రోజులు బైబిల్ చదవరు, మళ్ళీ 10 రోజుల తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ 4 రోజులు బైబిల్ని ముట్టుకోరు, మళ్ళీ 3 నెలల తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తారు. అలా కాదు. యెహోవా కొరకు ఎదురు చూడటం అని అంటే ఆయన కోసం డైలీ కనిపెడతా ఉంటుంటే దేవుని ప్రెసెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఒకవేళ ఏమైనా పొరపాట్లు తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, దేవుడు మిమ్మల్ని తోసేయడు. మీకు తెలియకుండానే అవన్నీ మీ లోపల నుంచి తీసేస్తూ ఉంటాడు. మీకు తెలియదు అవి వెళ్ళిపోతున్నాయి అని. మీ లోపల ఉన్న వ్యాధులు వెళ్ళిపోతాయి, మీ లోపల ఉన్న బలహీనతలు వెళ్ళిపోతాయి, మీ లోపల ఉన్న రోగాలు వెళ్ళిపోతాయి, మీ లోపల ఉన్న శాపాలు వెళ్ళిపోతాయి. దొంగ మీ ఫైనాన్సెస్ని ఎక్కడైతే లాక్కుపోయాడో ఆడు తిరిగి తీసుకురావటం స్టార్ట్ చేస్తాడు. ఆడే మీకు జీవితంలో ఏదేదైతే పోగొట్టుకున్నారో 7 అంతలు తీసుకొచ్చేటట్లు దేవుడు చేయగలుగుతాడు. ఇట్స్ ఆల్, అదంతా దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు జరిగిద్ది. దేవుని బిడ్డ, మీరు ఏదైనా చేయగలిగితే అది ఒకరోజు చేసేది కాదు. పరలోకంలోకి వెళ్ళేంత వరకు, ఎత్తబడేంత వరకు ప్రిపేర్ అవ్వాలి. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం. ఈ సమయం అంతా సిద్ధపాటు సమయం. 300 సంవత్సరాలు హానోకు సిద్ధపడ్డాడు. 300 సంవత్సరాల తర్వాత, అంటే అతనికి 365 సంవత్సరాల వయసులో దేవుడు అన్నాడు, యు ఆర్ రెడీ, లెట్స్ గో అని పరలోకం తీసుకుపోయాడు. దేవుడు టైం ఇచ్చినప్పుడు మనం సిద్ధపడదాం. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ టైంలోనే బైబిల్ని హత్తుకోండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన ఎక్కువ చేయండి. భూమి చాలా స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయింది ఈ వారం నుంచి. అది ఇంకా స్పీడ్ పెంచబోతుంది. దినాలు తక్కువ చేయబడుతున్నాయి. ఏర్పరచబడిన వారు ఉండిపోతారేమో కానీ సంఘం మాత్రం పరలోకంలోకి ఎత్తబడబోతుంది. మనం సిద్ధంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని బలమైన అగ్ని అభిషేకం మన మధ్యలోకి రాబోతుంది. దేవుని సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని ట్రమెండస్ అనాయింటింగ్ని మనం పొందుకోబోతున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ఎదురు చూద్దామండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే టు ద లార్డ్. తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తుతి నాయన. యేసయ్యా మీకు స్తుతి తండ్రి. యేసయ్యా మీకు స్తుతి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మీకు ఈ సమయం ఇస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడండి. ప్రభువా నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు నాయన. యేసయ్యా నన్ను దర్శించు నాయన. ప్రిపేర్ మీ ఫర్ ద ర్యాప్చర్ లార్డ్. నాయన దినములు తక్కువ చేయబడుతున్నాయి ప్రభా. ఆయుష్కాలం అయిపోవచ్చేస్తుంది తండ్రి. సమయం అయిపోవస్తుంది ప్రభా. నాయన రాకడ దినాలు దగ్గరికి వచ్చేసినాయి తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా, యేసయ్యా నన్ను సిద్ధపరచు ప్రభా. యేసయ్యా నన్ను రెడీ చేయి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు నాయన. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. Let's pray. Thank you Father, thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి.
బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. దేవుని కొరకు ఎదురు చూసే దినాల్లో మనం ఉన్నాం. మనం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసామయ్యి. అక్కడ సూచనలు చాలా త్వరగా జరుగుతుంది, సమీపంగా ఉన్నాయి. వీఆర్ వెరీ నియర్. ఆయన సన్నిధి, ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. మనం చాలా సమీపంలో ఉన్నామండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకు స్తుతి నాయనా, తండ్రి మీకు స్తుతి నాయనా, తండ్రి మీకు స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, దేవునితో మాట్లాడండి. ప్రభువా నాయన మమ్మల్ని ప్రిపేర్ చేయి ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచు నాయన, మమ్మల్ని సిద్ధపరచు నాయన, మమ్మల్ని సిద్ధం చేయి తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ రాత్రి దేవుడు తన పరిశుద్ధాత్మని మీ మీద కుమరించబోతున్నాడు. చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ మీ మీదకి రాబోతుంది, చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ మన మీదకి రాబోతుంది. అగ్ని అభిషేకాన్ని మనం చూడబోతున్నాం, చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ ని మనం చూడబోతున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ షమా లక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహిమ నీకే తండ్రి, మహిమ నీకే ప్రభువా, మహిమ నీకే తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, అగ్ని నీ మీదకు రాబోతున్నాడు. ప్రభు స్వస్థతలు చేయబోతున్నాడు, ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉండగా దేవుని శక్తిని మనం అనుభవించబోతున్నాం, దేవుని సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. ఈ రోజు ప్రభువును వేడుకోండి, వేడుకోండి, వేడుకోండి. ప్రభువా ఆయన నా పాపాలు క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి తండ్రి, స్తుతి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్స్ ప్రే, లెట్స్ ప్రే, లెట్స్ ప్రే. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి.